బంగ్లాదేశ్లో ఈరోజు ఉదయం సంభవించిన భూకంపం ఇప్పుడు భారత్ మీద కూడా ప్రభావం చూపిస్తోంది. కోల్కతాపై బంగ్లాదేశ్ భూకంపం ప్రభావాన్ని చూపిస్తోంది. కోల్కతాలోని చాలా ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. కోల్కతా, కోచ్ బెహ్రా, దినాజ్పూర్ ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు సంభవించాయి. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఢాకాలో రిక్టర్ స్కేల్ మీద 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అక్కడ కూడా చాలా ప్రాంతాల్లో ఆస్తి నష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం ఇప్పుడు కోల్కతా మీద పడింది. వెంటనే ఇళ్లలోంచి, ఆఫీసుల్లోంచి చాలా మంది ప్రజలు పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. రోడ్ల మీదకి వచ్చి ఏం జరుగుతుందో తెలియక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. అయితే కొంత సమయం తర్వాత మళ్ళీ పరిస్థితి సద్దుమణగడంతో మళ్ళీ ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే కొంత భయం మాత్రం కనిపించింది ప్రజల్లో. ఏం జరుగుతుందా ఏంటా అనేది మన స్క్రీన్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ భూకంపం సందర్భంలో అక్కడ కోల్కతాలో వచ్చినటువంటి ఆ ప్రకంపనలు మీరు చూస్తున్నారు. మొత్తం ఆ వాటర్లో యూ కెన్ సీ వేవ్స్ క్లియర్గా మీకు కనిపిస్తున్నాయి. పూల్లో ఉన్నటువంటి వాటర్లో వేవ్స్ మీకు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కొద్దిపాటి స్ట్రగ్లింగ్ కనిపించింది. ఇళ్లలో కూడా చాలా కొన్ని సామాన్లు పడిపోవడం కానీ, లేదంటే ఈ ఉన్నటువంటి టేబుల్స్, చైర్స్ ఇవన్నీ కూడా ఒక్కసారిగా షేక్ అయిపోవడం. చాలామంది ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం అబ్జర్వ్ చేసి, అలాగే ఏం జరుగుతుందో తెలియక మరికొంతమంది పరుగులు తీసి చాలాసేపు మళ్ళీ తిరిగి ఇళ్లలోకి వెళ్ళడానికి భయపడినట్లుగా తెలుస్తుంది. మళ్ళీ ఏమైనా వస్తుందేమో అన్న భయంతో, మళ్ళీ ఏదైనా జరుగుతుందన్న భయంతో వెంటనే లోపలికి వెళ్ళడానికి భయపడ్డట్లుగా తెలుస్తుంది. నేను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు ఇక్కడ వాటర్లో వేవ్స్ మీకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం యూ కెన్ సీ హియర్, ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ లైట్స్ కానీ ఇవన్నీ కూడా షేక్ అవుతూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో ప్రజలకి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే బయటకు పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. చాలామంది పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు, ఏదో జరిగిపోతుంది ఇక్కడ అని చెప్పేసి. వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు కూడా చాలామంది సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పుడు మరొకసారి ఏదైనా సంభవించే అవకాశం ఉందా అనే భయంలో కూడా చాలామంది ఉన్నారు. సో బంగ్లాదేశ్లో సైతం దీని ఎఫెక్ట్ కనిపిస్తోంది. 5.5 తీవ్రత అనేది అతి తీవ్రమైనటువంటి పరిస్థితి కాదు, కానీ అత్యల్పం కూడా మనం చెప్పలేం. సహజంగా 4 నుంచి 6 మధ్యలో తీవ్రమైనటువంటి భూకంపంగానే మనం చూస్తూ ఉంటాం. 6కి పైన కనుక వస్తే, 6 నుంచి 8 నమోదైందంటే అతి తీవ్రమైందిగా మనం భావిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు 5.5 తీవ్రత వచ్చింది, కానీ నష్టం మాత్రం అక్కడ భారీగానే జరిగినట్లుగా తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో చాలా ఆస్తి నష్టం జరిగింది, ఇళ్లు కూలిపోయినట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు ఇటు కోల్కతా మళ్ళీ ఏదైనా జరుగుతుందన్న భయంతో వెంటనే లోపలికి వెళ్ళడానికి భయపడ్డట్లుగా తెలుస్తోంది. నేను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు ఇక్కడ వాటర్లో వేవ్స్ మీకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం యూ కెన్ సీ హియర్, ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ లైట్స్ కానీ ఇవన్నీ కూడా షేక్ అవుతూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో ప్రజలకి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే బయటకు పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. చాలామంది పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు, ఏదో జరిగిపోతుంది ఇక్కడ అని చెప్పేసి. వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు కూడా చాలామంది సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పుడు మరొకసారి ఏదైనా సంభవించే అవకాశం ఉందా అనే భయంలో కూడా చాలామంది ఉన్నారు. సో బంగ్లాదేశ్లో సైతం దీని ఎఫెక్ట్ కనిపిస్తోంది. 5.5 తీవ్రత అనేది అతి తీవ్రమైనటువంటి పరిస్థితి కాదు, కానీ అత్యల్పం కూడా మనం చెప్పలేం. సహజంగా 4 నుంచి 6 మధ్యలో తీవ్రమైనటువంటి భూకంపంగానే మనం చూస్తూ ఉంటాం. 6కి పైన కనుక వస్తే, 6 నుంచి 8 నమోదైందంటే అతి తీవ్రమైందిగా మనం భావిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు 5.5 తీవ్రత వచ్చింది, కానీ నష్టం మాత్రం అక్కడ భారీగానే జరిగినట్లుగా తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో చాలా ఆస్తి నష్టం జరిగింది, ఇళ్లు కూలిపోయినట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు ఇటు కోల్కతా మీద కూడా, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల మీద దీని ప్రభావం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. భయమేం లేదు, పెద్దగా దీని ప్రభావం ఉండే అవకాశం లేదంటున్నారు. అటు ఢాకాలో, మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో, భారత్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఈ తీవ్ర ప్రకంపనలు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఉదయం 10:08 సమయంలో భూమి కంపించింది. అంటే చాలామంది ఆఫీసులకు వెళ్ళిన సమయం, చాలామంది అప్పటికే బయటికి వాళ్ళ పనుల మీద కార్యాలయాలకు వెళ్ళారు, కొంతమంది ఇళ్లలో ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ఇటు ఆఫీసుల నుంచి, ఇళ్ల నుంచి అందరూ కూడా బయటకు పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఢాకాకి 50 కిలోమీటర్ల దూరంలో ఈ
నర్సింగ్ డి ప్రాంతంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా తెలుస్తుంది. కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంపం సంభవించినట్లుగా సమాచారం అందుతోంది. లోతు తక్కువగా ఉండడాన్ని బట్టి అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. భూకంప శాస్త్రంలో షాలో ఎర్త్క్వేక్గా దీన్ని పరిగణిస్తూ ఉంటారట. సో భూకంప తరంగాలు ఉపరితలానికి తక్కువ దూరం ప్రయాణించాల్సి రావడంతో భూమి కంపించే తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సహజంగా భూమి లోపల ఎంత లోతుగా ఈ భూకంపం సంభవిస్తే, అంటే సహజంగా ఈ భూమి లోపల ఉండేటువంటి పొరలు కదలిక వల్ల ఈ భూకంపం సంభవిస్తూ ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఎంత డీప్గా ఈ భూకంప కేంద్రం ఉంటుందో దాని తీవ్రత అంత తక్కువ ఉంటుంది పైకి. ఎందుకంటే కింద నుంచి ఆ వైబ్రేషన్స్ పైకి రావడానికి వచ్చేలోపు కొంత వీక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇట్ జస్ట్ 10 కిలోమీటర్స్, భూమి నుంచి 10 కిలోమీటర్ లోతు మాత్రమే ఉండడం వల్ల దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అంటూ ఇప్పటికే అంచనా వేస్తున్నారు. అయితే మరొకసారి ఇలాంటి ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా అనే దాని గురించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నవీన్ జాయిన్ అవుతున్నారు, మా ఢిల్లీ ప్రతినిధి లైవ్లో మనతో అందుబాటులో ఉన్నారు. ఒకసారి నవీన్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను భూకంపం వచ్చిన సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక గందరగోళంలో ఉండడాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీకు. మరికొద్దిసేపట్లో మనతో నవీన్ కూడా జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి, మా ప్రతినిధి. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, ప్రజెంట్ ఏంటి కండిషన్? చాలా మంది భయభ్రాంతులకు గురయ్యారు, బయటకు పరుగులు తీశారు. కానీ ఇప్పుడు ఢాకాలో వచ్చినటువంటి ఆ ఇంపాక్ట్ ఇక్కడ వరకు కనిపించింది మన దేశం వరకు. సో నెక్స్ట్ మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఈ భూకంపానికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి అసలు? అలాగే కోల్కతా మీద ఎఫెక్ట్ ఏంటి? 1:08 ఈ భూకంపం సంభవించినట్టు కూడా తెలుస్తుంది. ఇది బంగ్లాదేశ్లోని నార్సింగ్డి ప్రాంతం నుండి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క భూకంప కేంద్రం ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. కానీ ఈ భూకంప కేంద్రం అంటే ఈ భూమిలోని 10 కిలోమీటర్ల ఆ దూరంలోనే ఈ భూకంపం సంభవించినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ చాలా వరకు ఉందని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా ఈ భూకంపం సంభవించడంతో ఇటు ఆ ఢాకాతో పాటు ఇటు బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా కొంత తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారిగా ఈ భూకంపం రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయభ్రాంతులకి గురైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ భూకంపం వచ్చినటువంటి సమయంలో మాత్రం చాలా మంది ఆఫీసులకి వెళ్తున్నటువంటి ఆ సమయం ఒక్కసారిగా కొంతమంది మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా చూసాము. ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అయింది. కానీ అది భూకంపం వచ్చిందని చెప్పేసి తర్వాత తెలిసిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు కొంతమంది ఉదయం 10 గంటలకల్లే వాళ్ళందరూ కూడా ఆఫీసులకు వెళ్తారు. అంటే ఎంప్లాయీస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సర్వీస్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళినటువంటి మరోక్షణమే ఈ యొక్క భూకంపం సంబంధించడంతో ఒక్కసారిగా భయంతో వారందరూ కూడా పరుగులు తీసుకొని కిందికి వచ్చినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా ఎఫెక్ట్ ఇటు బంగ్లాదేశ్లో ఈ భూకంప తీవ్రతతో పాటు అక్కడ భూకంప కేంద్రం ఉన్నట్టు కూడా అధికారులు కూడా గుర్తించారు. కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది కొంత అటు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాతో పాటు మరికొన్ని జిల్లాలు